Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday ante 17th June 2026 and I hope mana pre-market analysis ganiyandi and data breakdown extracted levels ganiyandi live lo aithe meeku help avutunayi anukuntunnanu and ఒకసారి క్విక్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. దాని తర్వాత మనకి నెక్స్ట్ సెషన్ కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో ఒకసారి లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది ఈరోజు కోసం మనకి వాట్ వి కాల్ ప్రిపేర్ చేసుకున్న చాట్. అండ్ సేమ్ వే మనకి ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు అంటే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బుల్లిష్ షిఫ్ట్ అయినారని డిస్కస్ చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీస్ బేరిష్ పొజిషన్స్ బేరిష్కి షిఫ్ట్ అయినారని చెప్పి డిస్కస్ చేసుకుంటే అండ్ వీళ్ళ పొజిషన్స్ కంప్లీట్గా మనం డిస్కస్ చేసుకుంటే ఒక మోడరేట్ సైడ్ వేస్లో ఉన్నా కూడా వీళ్ళకి కంప్లీట్ వాట్ వి కాల్ వీళ్ళ పొజిషన్స్కి ఏంటి అంటే జనరల్గా సపోజ్ ఒక కాల్ సెల్ ఉందనుకోండి, సపోజ్ 40 ఎగ్జాంపుల్ నెంబర్ 40,000 కాల్ సెల్లింగ్ ఉందనుకోండి. సో ఈ ప్రైస్ దీనికంటే కింద బిలో సేమ్ సైడ్ వేస్ యాక్షన్ ఉన్నా కూడా వీళ్ళకి కంప్లీట్గా డికే వస్తుంది కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకుంటే సో ఓవరాల్గా మనకి ఈరోజు ఏంటి అంటే ఒక సైడ్ వేస్ డే మార్కెట్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న సినారియోస్లో సపోజ్ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా కూడా ఈ పాసిబిలిటీస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్కి వస్తూ ఉంటే ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ తీసుకోవచ్చు. అండ్ సేమ్ వే గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే మళ్ళీ సేమ్ మనం ఏదైతే స్ట్రాంగ్ ఒక కాన్ఫిడెన్స్ జోన్ పెట్టుకున్నామో ఈ జోన్ వరకు రావచ్చు అని చెప్పేసి. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ జోన్ కింద ఉంటుందో అప్పుడు బేరిష్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి అట్లీస్ట్ ఫస్ట్ క్యాండిల్ బిలో క్లోజ్ అవ్వడం ఇట్లాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఇది వర్క్ అవుతుంది. బట్ స్టిల్ ఈ రోజు కోసం బేసిక్గా 1:1 ఆర్ 1:1.5 వచ్చినా బుక్ చేసుకోవచ్చు, 2 వరకు వెయిట్ చేసినా బుక్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకోండి. బికాజ్ డేటా అనేది కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. సో ఈ ఒపీనియన్స్తోనే అంటే ఏదైతే అనాలిసిస్ ఉందో దాని త్రూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ దీనిపైన క్లోజ్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే మనకి పుట్ రేషియో ఎక్కువ ఉండాలి, అప్పుడు ఇది వర్క్ అవ్వచ్చు. అదర్ దెన్ దాట్ ఇది వర్క్ అవ్వదు అనేది కూడా డిస్కస్ చేసుకోండి. సేమ్ వే ప్రైస్ ఈరోజు కంప్లీట్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు, సో దట్ ఒక క్లారిటీ వస్తుంది ఏం జరిగింది అనేది. అండ్ సో క్లియర్గా ఇక్కడ చూడండి. అండ్ ప్రైస్ అనేది మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ రేంజ్లోనే ప్రైస్ ఉండింది తప్పిస్తే మళ్ళీ ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అంత ఈజీగా క్రాస్ అయితే చేయలేదు. సో సేమ్ మనం ఏదైతే ప్లాట్ చేసుకున్నామో ఈ లెవెల్లోనే ప్రైస్ ఉండింది. అండ్ క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రతిసారి విక్స్ వస్తూ ఉన్నాయి, అంటే దీని కింద ఎవ్వరు కూడా సెల్లర్స్ లేరు బేసిక్గా. ఇక్కడ నుంచి పుట్ ప్రెషర్ ఉండింది. అండ్ సేమ్ వే టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తుండే. సో 23,900 వస్తే పుట్ రైటర్స్ యాక్టివ్ అవుతూ ఉన్నారు. అండ్ సేమ్ వే 24,000 వస్తే సి రైటర్స్ యాక్టివ్ అవుతూ ఉన్నారు. ఇదే డిస్కస్ చేసి సేమ్ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తుండే, ఈవెన్ ఫ్రీ ఛానల్లో కూడా క్లియర్ ఇక్కడ అర్థం చేసుకొని 24,000లో కాల్ రైటర్స్ యాక్టివ్ ఉన్నారు అండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. సేమ్ వే 23,900లో పుట్ రైటర్స్ యాక్టివ్ ఉన్నారు. సో ఈరోజు స్ట్రాడిల్ కైండ్ ఆఫ్ వాట్ వి కాల్ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి. అండ్ సేమ్ వే నేను కూడా అదే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈరోజు ఒకసారి స్టాట్స్ చూద్దాం పర్సనల్గా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా ఎవరైతే అట్లీస్ట్ వాట్ వి కాల్ సపరేట్ ఎక్సెల్ షీట్లో మీ ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయట్లేదో అట్లీస్ట్ ఇక్కడ మీకు రికార్డ్ అయినా ఉంటుంది. ఎవ్రీ వీక్ దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. సో పర్సనల్గా ఐ వాజ్ సైడ్ వేస్ బికాస్ ఆఫ్ ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఎస్ కానీ అండ్ ప్రొప్రైటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ వేస్ రేంజ్. సో అందుకని చెప్పి నా వ్యూ సైడ్ వేస్ రేంజ్ ఉండే. అండ్ సేమ్ వే బేరిష్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ మీ వ్యూని క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకోసం ఉన్నారు అని చెప్పేసి. అండ్ బుల్లిష్ వ్యూ ఉన్న వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకోండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అట్లీస్ట్ ఈ బుల్లిష్ మూవ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారా, లైవ్ మార్కెట్లో షిఫ్ట్ అయినారా అనేది కూడా చాలా అవసరం. మీరు ఎవరికి ఆన్సర్ చేయక్కర్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీకు మీరు వీళ్ళు ఎవరు లేరు, మీకు మీరు ఆన్సరబుల్ ఉండాలి ఎప్పుడు కూడా. మీరు అట్లీస్ట్ ఆలోచిస్తున్నది కరెక్ట్ వేలో ఉందా లేదా అనే ఇదన్నా తెలుస్తూ ఉంటుంది. అండ్ సేమ్ వే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే అట్లీస్ట్ ఇక్కడ ఎవరైతే అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఉన్నారో సేమ్ వే 25 మెంబర్స్ పోల్లో పార్టిసిపేట్ చేస్తే అందులో 10 మెంబర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అండ్ ఇంకొక 11 మెంబర్స్ జస్ట్ అబ్జర్వ్. బికాజ్ ఇది అనమాట ఆప్షన్ బయర్స్కి ఫెచ్చింగ్ లేదు అని మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. అట్లీస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆర్ మీ ఓన్ నాలెడ్జ్తో చేసినా కూడా మీరు వెల్ డిజర్వ్డ్ అంటే
నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇంత పేషెన్సీ డెవలప్ చేసుకుంటున్నందుకు. అండ్ ఎవరైతే బుక్ చేసినారో నాకు తెలిసి సైడ్ వే స్ట్రాటజీస్ చేస్తున్నారు అనుకుంటున్నా, ఆర్ తర్వాత కొంత ఇండికేటర్ సిగ్నల్ వచ్చినాక కానీ, ఆర్ మన ఏదైతే జోన్ ప్లాట్ అయి పైకి వెళ్తా ఉందో, ఇక్కడ ఏదైతే మనకి ఈ థింగ్స్ ఉన్నాయి కదా, విక్స్ ఉన్నాయి కదా, సో ఇంక ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ లేరు అనేది చూసి ఎవరైనా చేసి ఉంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో అట్లీస్ట్ అంటే పేషెన్సీతో ప్రాఫిట్ బుక్ చేయడం కూడా ఇంపార్టెంట్, అండ్ ట్రేడ్లోకి ఇన్వాల్వ్ అవ్వకపోవడం కూడా ఇంపార్టెంట్. అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్లో 3 మెంబర్స్ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 40% ప్రాఫిట్లో ఉన్నారు, ఇంకొక 44% అబ్జర్వ్ చేసినారు, వీళ్ళు కూడా ప్రాఫిటే. అండ్ కన్ఫ్యూజ్, నథింగ్ టు వర్రీ, ఈరోజు అట్లాంటి డేటా ఉంటుంది కాబట్టి 44 అంటే ఆల్మోస్ట్ 88%కి హెడ్ఏక్ లేదు. 12% మాత్రమే ప్రాఫిట్స్ అయితే లాస్ అయితే బుక్ చేసినారు, ఓన్లీ 3 మెంబర్స్. సో నిజంగా హ్యాపీ ఫర్ యూ పీపుల్. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైజ్ యాక్షన్, అండ్ పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. అండ్ ఎప్పుడైతే సరే మీరు ఇది ఒకటి అర్థం చేసుకోకండి, అది తెలిసి మీరు స్క్రీన్ షాట్ చేసి షేర్ చేస్తూ ఉంటారు 20,000 30,000 ఇట్లా లాసెస్ చూసి, బట్ ఎక్కడో చోట నేర్చుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకే హెల్ప్ అవుతుంది. బికాజ్ ఆ లాస్ ఇచ్చే బదులు ఎక్కడో చోట అంటే ఏదో ఒక సెటప్ని, ఈఎంఏ సెటప్ ఆర్ మీకు ఏదైనా స్మార్ట్ మనీ, ఎవరైనా మీకు బాగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ వచ్చి అది అర్థమవుతున్న అట్లాంటిది నేర్చుకోవడానికి ట్రై చేయండి, ఆర్ ఈఎంఏస్ కానివ్వండి, ఆర్ ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, వాటెవర్ ఏది నేర్చుకున్నా కూడా ఒకటి నేర్చుకుంటే ఏంటంటే దాని చుట్టూ ఇంకొక 2-3 మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో మాస్టర్ అవ్వచ్చు దీంట్లో, ఇట్లాంటి సెటప్స్లో, ఇట్లాంటి వాటిల్లో ఈవెన్. సో ఇప్పుడు పర్సనల్గా నేను డేటా గురించి ఎట్లా అయితే మీకు అట్లీస్ట్ ఇప్పుడు లైవ్ మార్కెట్లో ప్రెడిక్ట్ చేసింది అయితే కాదు, ఇది కంప్లీట్గా మనం ఎవ్రీడే మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకుంటున్నామో ఈదర్ టార్గెట్ జోన్లో ఓపెన్ అవ్వచ్చు, ఆర్ మనకి మీడియం ప్రాబిలిటీ కానీ హై ప్రాబిలిటీ కానీ రావచ్చు. సో లాసెస్ అనేటివి అసలు అగెయిన్స్ట్కి వెళ్తే మనం ట్రేడే చేయం కదా, లాస్ అనేది ఉండదు. సో ఇట్లాంటి కన్విక్షన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీ ఓన్గా ఏదైనా సెటప్ ప్లాన్ చేసుకున్నా, ఇండికేటర్ ప్లాన్ చేసుకున్నా, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. సో వన్ డే ముందే పొజిషన్స్ని చూసి అర్థం చేసుకోగలుగుతున్నా అంటే మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎక్కడో చోట స్టార్ట్ చేయండి. ఈ సైకాలజీ అనేది ఇంపార్టెంట్. ఈరోజు ప్రైస్ యాక్షన్ కంటే కూడా ఈ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. క్యాండిల్స్ని చూస్తూ కూర్చొని నిజంగా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్. మీరు అంటే ఇక్కడ ఎవరైతే పోల్ పార్టిసిపేట్ చేసినారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. సో ఇది చాలా చాలా అవసరం బేసిక్గా. సో యా, అండ్ ఈరోజు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. అండ్ సేమ్ వే రేపటి కోసం జనరల్గా మన పొజిషన్స్ అట్లా చూసుకున్నా, ఈవెన్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా క్లియర్గా ఆలోచించండి. అట్లీస్ట్ ఇంకా మనకి 10+ ట్రేడింగ్ సెషన్స్ ఉండొచ్చు. అండ్ అందులో క్లియర్గా చూసుకున్నా కూడా ఇప్పటివరకు మనం ఏదైతే అచీవ్ చేసుకుంటామో సింగిల్ లాట్తోని, సో చూడండి క్లియర్గా 1:2 రెగ్యులర్గా మనకి మన డైరెక్షన్లో వచ్చినప్పుడు మనం ఇండికేటర్ ఆల్రెడీ కొంత స్లిప్పేజ్ ఉంటుంది. సో మనం స్లిప్పేజ్ లేకుండా ఓన్గా చేసే వాళ్ళకి ఫైన్, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళు చూసుకుంటే. సో సింగిల్ లాట్తో వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ 669 పాయింట్స్, 700 పాయింట్స్ వరకు. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మనకి ట్రైల్ చేసే ఓపిక ఉండి ట్రైల్ చేయడం గురించి అర్థం చేసుకుంటే చూడండి మనం ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయగలుగుతాం అనేది. టీకే, సో నేను ఏది ఎగ్జాగరేట్ చేయట్లేదు, బట్ మీకు అర్థం అవ్వాలనే నేను ఇంటెన్షన్. బికాజ్ మార్కెట్లో ఏంటి అంటే ఏదో గ్రీన్ క్యాండిల్ వచ్చింది కానీ బుల్లీ సైడ్ వెళ్ళడం, ఆర్ రెడ్ క్యాండిల్ కానీ బేరీ సైడ్ వెళ్ళడం, ఇట్లాంటివి కాకుండా ఒక కన్విక్షన్ని పెట్టుకొని చేస్తారనేదే మెయిన్ ఇంటెన్షన్. అండ్ క్లియర్గా ఉంది ఈరోజు ఇక్కడ సిగ్నల్ వచ్చినప్పుడు కూడా. సో సేమ్ డేటా కూడా అలానే ఉంది. సో 24,000 వరకు వెళ్తుంది అని మనకి 23,900 దగ్గర తెలిసినప్పుడు సో ఈజీగా ఇనిషియేట్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. యా, సో ఇది. అండ్ రేపటి కోసం బేసిక్గా ఏంటి అంటే డేటా. సో డేటా అనేది కంప్లీట్గా మనకి జనరల్గా ఎక్కడైనా ఈ నెంబర్స్ మ్యాచ్ అవుతాయి, మీరు ఎక్కడ చూసినా కూడా అన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ ఈ రోజు కోసం పొజిషన్స్ అన్నీ కూడా ఏంటి అంటే జనరల్గా ఆఫ్టర్ ఎక్స్పైరీ, ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ కానీ మంత్లీ ఎక్స్పైరీ కానీ మనకి నెక్స్ట్ డేకి డేటా అనేది మనకి ఉండదు. సో ఎప్పుడైతే వెనస్డే ఉంటుందో ఆ వెనస్డే రోజు డేటా బిల్డ్ అవుతుంది, నెక్స్ట్ ఇంట్రాడేకి అది యూజ్ అవుతూ ఉంటుంది తప్పిస్తే. ఇవన్నీ కూడా పొజిషనల్ డేటా. అండ్ మనకి జనరల్గా ఈ స్వింగ్ హైస్, స్వింగ్ లోస్ ఉంటాయి కదా, సో ఇట్లా ఉంటాయి స్టాప్ లాస్ లాంటివి. ఇట్ ఈస్ గోయింగ్ టు బిట్ హెక్టిక్ మనం హోల్డ్ చేయడానికి ఇంట్రాడేలో. జనరల్ ఇంట్రాడేలో 40 to 50 పాయింట్స్ తీసుకోవడం అలవాటు అయినప్పుడు ఏంటి అంటే పొజిషనల్గా డబ్బులు రావచ్చు, బట్ ఎప్పుడైనా సరే ఆ లెవెల్ వరకు వెళ్ళి స్టాప్ లాస్ హిట్ చేసి పైకి వచ్చే లోపు మన సైకాలజీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటప్పుడే ఇట్లాంటి డేటాని రిట్రీవ్ చేసుకోవాలి. సో ఇంట్రాడే కోసం ఇట్లాంటి డేటా వర్క్ అవ్వదు కాబట్టి కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ పైన డిపెండ్ అవ్వాలి. అండ్ ఐల్ ఎక్స్ప్లెయిన్.
సో ఇది రేపటి కోసం ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైలీ వ్యూలో ప్రైస్ చూసుకుంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుంటా ఉండే ప్రైస్ ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు. సో గ్యాప్ ఫిల్ అయిపోయింది. దాని తర్వాత ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ పైన సస్టైన్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం ఏం థింక్ చేసి మనం అనుకున్నది ఏంటి, సో ఎప్పుడైతే ప్రైస్ ఇలా పైకి వచ్చి సస్టైన్ అవుతూ ఉంటుందో బై ఆన్ డిప్స్కి షిఫ్ట్ అయిపోదాం. అంటే పర్సనల్గా మా వ్యూ చేంజ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సేమ్ వే. సో క్లియర్గా చూసుకుంటే బై ఆన్ డిప్స్ ఇప్పుడు మనం ఎన్ని డేస్ ఏం చేసినాం, బేసిక్గా ఏదైతే ఫస్ట్ ఒక జనరల్గా ఒక డౌన్ సైడ్ మూవ్ వస్తుంది, దాని తర్వాత ఒక అప్ సైడ్ వస్తుంది, వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్. అంటే దీన్ని మనం షార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం ఇన్ని డేస్. బట్ ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ కూడా మారాలి. అండ్ ఇప్పుడు చూడండి ప్రైస్ ఎలా అవుతుంది, బై ఆన్ డిప్స్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఇక్కడ మనం లాంగ్స్ అంటే కాల్స్ బై చేయడం కానీ ఆర్ స్ట్రాటజీస్ చేయడం కానీ కంటే ఎప్పుడైనా సరే ఒక కాన్ఫిడెన్స్ జోన్లో చేయడానికి ట్రై చేయండి. సో ఇట్లా చాలా ఈజీ అవుతుంది ఇట్లాంటి థింగ్స్ని. ఇప్పుడు మనకి ఇట్లాంటి ఈ డౌన్ మనం ఇంతకుముందు ఏం చేస్తుంటే బేసిక్గా ఏదైతే అప్ సైడ్ మూవ్ కానీ ఇట్లాంటివి వెళ్తూ ఉంటే ఇది వెరీ లో ప్రాబిలిటీ 10-20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీతో డిప్లాయ్ చేస్తూ ఉండే కదా. ఇప్పుడు ఇట్లాంటి మూవ్స్ అనమాట, ఇప్పుడు డౌన్ మూవ్స్ అన్నీ కూడా ఆ వేలో క్యాప్చర్ చేయొచ్చు. సో అట్లా సో కంప్లీట్గా ప్లాన్ స్విచ్ అయిపోయింది. సో దానిపైన ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్సెస్ వచ్చేసి ఏదైతే ప్లాట్ చేశానో సో అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఇది అట్లీస్ట్ ఇంకొక విండోలో ప్లాట్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. ఠీకే. అండ్ యా సపోజ్ ఇది ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకుంటే ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ గ్యాప్ అయితే ఉందో ఈ గ్యాప్ వరకు రావచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సేమ్ వే కదా మనకి ఎప్పుడైనా సరే ఇదే జరుగుతుంది కదా. సో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది, దీనికోసం పెద్ద వర్రీ అవ్వకండి. అండ్ ఎవ్రీడే ఓన్లీ ఇంట్రాడేనే చేసుకునే వరకు ఇప్పుడు ఇట్లాంటి మూవ్ వచ్చే వరకు ఓన్లీ వాట్ వి కాల్ ఇట్లా మనకి అప్ మూవ్ ఇట్లా వచ్చే వరకు ఏంటి అంటే ఇంట్రాడే తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఇట్లా మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి, బ్రేక్అవుట్స్ ఇట్లాంటి బ్రేక్అవుట్స్ ఇట్లాంటి క్లియర్ స్ట్రక్చర్ వస్తుందో అప్పటి వరకు ఏంటి అంటే ఇంట్రాడే చేసుకోవచ్చు. దాని తర్వాత పొజిషనల్గా కూడా థింక్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కూడా పొజిషనల్గా థింక్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి, స్ట్రాటజీస్ పైన చాలా పేషెన్సీ కావాల్సి వస్తుంది. సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఎప్పుడైతే రేపటికి సేమ్ మోరర్లెస్ సిమిలర్ లెవెల్, ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ చాలా వాట్ డు వి కాల్ మంచి కాన్ఫిడెన్స్ జోన్ అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ప్రైస్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్, బికాజ్ మనకి డేటా లేదు కాబట్టి. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ దీని కిందన ట్రేడ్ అవుతూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఠీకే. ఎందుకు అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి ఎంతో కొంత రిట్రేస్మెంట్ అనేది రావాలి. ఈవెన్ మనకి 15 మినిట్స్లో చూసుకున్నా కూడా ఈరోజు అట్లీస్ట్ ఇది వాట్ వి కాల్ వేవ్ 3 కంప్లీట్ అయ్యి మళ్ళీ అట్లీస్ట్ వేవ్ 4 వరకు ఈ లెవెల్ వరకు వస్తుందేమో అనిపించింది లైవ్లో డేటా ఏమైనా బిల్డ్ అవుతాయంటే, బట్ అది అవ్వలేదు. సో ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మనం బాటమ్ నుంచి మూవ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే అట్లీస్ట్ కొంత రిట్రేస్మెంట్ అనేది అవసరం ఉండే, అది జరగలేదు. మనం స్టిల్ బాటమ్ నుంచే తీసుకోవాలా, ఈ బాటమ్ నుంచి తీసుకోకూడదు అంటే కొంచెం తీసుకోండి, అట్లీస్ట్ కొంత రిట్రేస్మెంట్ అనేది రావాలి. అండ్ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా మీ పర్సనల్ అబ్జర్వేషన్స్ పైన ఫోకస్ చేయండి, సో దట్ మీకు బాగా వర్క్ అవుతుంది రిట్రేస్మెంట్ అయినా ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. సో ఎంతో కొంత రిట్రేస్మెంట్ అవ్వాలి. అండ్ అది మీడియం ప్రాబిలిటీ, స్టిల్ కొంత పొజిషన్ సైజింగ్ తగ్గించి తీసుకున్నా కూడా పర్లేదు. బట్ దీని కిందన ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, అప్పుడు ప్రైస్ అనేది ఫాలో అవుతుంది. తప్పిస్తే ఇట్లాంటి థింగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫాలో అవ్వదు. ఠీకే. సో క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈ ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అవ్వాలి. అండ్ ఈ సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ డౌన్ అవుతేనే బేరిష్ ట్రేడ్. అండ్ అది మీడియం ప్రాబిలిటీ. అట్లీస్ట్ సమ్ టైమ్స్ మనకు డేటా లేనప్పుడు ఆర్ ఇట్లాంటి సైడ్ వేస్ డేస్ ఉన్నప్పుడు మనం 1:1 అట్లా అనుకుంటూ ఉంటాం కదా. సో జనరల్గా మన క్యాపిటల్లో మనం రెగ్యులర్గా డిప్లాయ్ చేసే దాంట్లో 30-40% డిప్లాయ్ చేసినా కూడా దట్స్ ఫైన్. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి రేపటి కోసం. అండ్ యా సో ఇది బేసిక్గా దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉంటే పింగ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ రేపు యాక్టివ్ ఉంటే కొంచెం ఫాస్ట్గా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. యా
పెద్ద డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. అండ్ ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ కంటిన్యూయేషన్కి ముందు కొంత వాట్ డు వి కాల్ కొంత సటిల్డ్ స్లగ్గిష్ ప్రైజ్ యాక్షన్ ఉంటా ఉంటుంది. సో దాన్ని మనం బేర్ చేయగలగాలి. ఈ ట్రేడ్ లేదు కదా అట్లా వర్రీ అవ్వకండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడ్ తీసుకొని పెద్ద పెద్ద లాసెస్ చూసే కంటే సమ్ టైమ్స్ వెయిట్ చేయడం చాలా బెటర్. డేటాని రీడ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోండి. సో దట్ R&D పెట్టుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.